మనం చూసినాం ఎన్ని రకాలుగా ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు మన బీసీ సమాజాన్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాయో. అనంతరామన్ కమిషన్ దగ్గర, ఏది కాకా కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అనంతరామన్ కమిషన్ దాకా నిన్న మొన్న జరిగినటువంటి అనేక కమిషన్ల గురించి మనం చెప్పుకున్నాం. ఏ దఫలో ఎక్కడ మనల్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎట్లా మన కొంపలు ముంచుతూ ఉన్నారు, ఆర్థిక రంగంలో ఎట్లా దెబ్బగొట్టిరు, వ్యాపార రంగంలో ఎట్లా దెబ్బగొట్టిరు, రాజకీయ రంగంలో ఎట్లా దెబ్బగొట్టిరు, ఇవన్నీ లెక్కలు మీకు పక్కా ఆధారాలతో సహా చెప్పుకుంటూ వచ్చినాం. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన జెండాలోనే ఎరుపు ఆకుపచ్చ రెండు మెన్షన్ చేసింది. ఎరుపు కార్మికుడి శక్తికి, ఆకుపచ్చ కర్షకుడి శ్రమకి ప్రతిబింబంగా జెండాలో పెట్టడం జరిగింది. ఆకుపచ్చ ఎరుపు. ఇందులో కార్మికుల గురించి మొన్న చెప్పిన సెజు వసూలు చేసి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి డబ్బును దొంగతనంగా దొంగ కంపెనీలకు కట్టబెట్టి ముంబైలో ఉన్నటువంటి ఒక సంస్థకు 500 కోట్ల రూపాయలు అప్పజెప్పినటువంటి ఉదంతాన్ని లెక్కలతో సహా మీ ముందు పెట్టిన, దానికి అనేక సాక్ష్యాలు మీ ముందున్నాయి. సెజ్ ఎంతో వసూలు చేసిరు ఏం కథ అనేది. కార్మికుల విభాగం మీ కళ్ళ ముంగడ పెట్టినా ఎట్లా మోసం చేసిరో వీళ్ళనేది. రెండోది కర్షకులది. కర్షకులు అంటే రైతులు. ఈ రైతాంగం, మరీ ముఖ్యంగా బీసీ రైతాంగం, ఎస్సీ రైతాంగం, ఎస్టీ రైతాంగం, వీళ్లను ఈ ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తూ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండతోటి కొంతమంది దొంగలు ఎలా నాశనం చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు సర్కార్ లెక్కలతోనే మాట్లాడుకుందాం. ఇంకొక లెక్క కూడా అక్కర్లేదు మనకు. కంప్లీట్గా సర్కార్ లెక్కలతో మాట్లాడుకొని అసలు ఏం జరిగింది రైతాంగానికి. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చాలా విపరీతంగా ఉంటాయి. దానికి కారణాలు రకరకాలు ఉంటాయి. ఒకటి అప్పుల బాధ, రెండోది పంట నష్టం, మూడోది కుటుంబ కలహాలు, నాలుగోది భూమి పంచాయతీలు, వివాదాలు, తగాదాలు, ఇటువంటి అన్నిటి అనేక సమస్యలతో ఉంటాయి. కానీ ఒక అంశం గురించి ఎక్కువ మంది రైతులు చనిపోయినటువంటి ఘటన బహుశా తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది. అదేంటంటే నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాలు ఒకప్పుడు నేను ఎవరి పాటలోనో విన్నా. అదేం పాట అన్నా, మన ఇతర పొడ్లు దానికి గట్టేది, ఏది చెట్టుకు కట్టేది, కుండ బోర్లు ఇచ్చి ఇతర పొడ్లు ఏలాడదీసేది అనేది రసమై బాలకృష్ణ ఎవరో వాడితే నేను విన్నా. పాట ఎవరిదో తెలియదు కానీ ఆయన నోటి నుంచి విన్నా. ఇతర పొడ్లు అంటే మళ్ళొచ్చే పంటకి విత్తనాలు, మేలి రకమైనటువంటి విత్తనాలను వరిసేల గొలుసులు, ఈ గొలుసులు కట్టేసి వచ్చే సాగుబాటు కోసం ఇప్పుడు విత్తనాలు జమ చేసేది. అప్పుడు విత్తనాలు అంటే గవే, ఉల్లినారైనా ఇంకో నారైనా విత్తనాలంటే గవే. కానీ ఎప్పుడైతే విత్తన కంపెనీలు దిగుమతి అయినాయో, విత్తన కంపెనీలు వచ్చినాయో, విత్తన కంపెనీలు వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతాంగం ఏం తిండి తినాలి, ఏం పంట పండించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ కూడు తినాన్నో కూడా విత్తన కంపెనీలే డిసైడ్ చేసే కాడికి వచ్చినాయి. అసలు ఏంటి విత్తన కంపెనీలు? ఈ విత్తన కంపెనీల వ్యాపారం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో విత్తన కంపెనీలు ఎవరివి? ఈ విత్తన కంపెనీల వ్యాపారం ఎంత? ఇవి చేస్తున్నటువంటి చీకటి దందాలేంటి? ఇందులో బీసీల భాగస్వామ్యం ఏమన్నా ఉందా? పోనీ ఒక ఎస్సీ విత్తన కంపెనీ అయినా, ఒక ఎస్టీ విత్తన కంపెనీ అయినా, ఒక బీసీ విత్తన కంపెనీ అయినా ఉన్నాడా? ఈ లెక్కలు చూడాలి మనం. ఆఖరికి గతంలో నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పి, సంచార జాతులు అని చెప్పి, ఇట్లా అట్లా అని చెప్పి కొంతమంది బీసీలలో ఉన్నటువంటి చాలామందిని, మన వడ్డెర సోదరులను చాలామందిని బందిపోటు దొంగలు అనేటువంటి చిత్రీకరణ చేశారు గతంలో బ్రిటిష్ పాలకులు. వాళ్ళకు ఆ ముద్ర వేసారు. అసలైన బందిపోటు దొంగలు ఎవరో ఇప్పుడు లెక్కలు తేలాలి. ఒరిజినల్గా బీసీలు నిజాయితీ పరులు, కాయకష్టం చేసుకొని బతికేటువంటి వాళ్ళు. ఇక ఈ సమాజంలో ఉండి ఈ సమాజాన్ని దొంగతనం చేసేటువంటి దొంగల లెక్క ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. దాందే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది. మనం ఒకసారి ఇగో ఈ లెక్కలు చూడాలి. ఇది ఎందుకు వస్తూ ఉంది? ఇది ఎందుకు వస్తుందమ్మా? రైట్.
ఓకే, తెలంగాణ రాష్ట్రంలో విత్తన కంపెనీల లెక్క ఒకసారి చూద్దాం. ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ మనము ఏ ఒడ్లు కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ సావుకారు దగ్గర కొనాలి, ఏడ పంట పండించాలి, మొత్తం లెక్కలంతా ఇక వీళ్ళే చెప్తారు అన్నట్టు. ఇక్కడ విత్తన కంపెనీలు వార్షిక టర్నోవర్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ కంపెనీలు ఏ కంపెనీలు? నూజివీడు సీడ్స్ ఎవరి? NSL కంపెనీ, ఎం ప్రభాకర్ రావు, ఈయన కమ్మ సామాజిక వర్గం, ఓసీ. తర్వాత కావేరీ సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, జీవి భాస్కర్ రావు, వెలమ సామాజిక వర్గం ఈయనది. ఆ తర్వాత జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, జేకే ఆర్గనైజేషన్ గ్రూపు, ఈయన మార్వాడి. ఆ తర్వాత సీడ్ వర్క్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, మనీష్ బ్రహ్మభట్, బ్రాహ్మణ, ఓసీ సామాజిక వర్గం. ఆ తర్వాత రోహిణి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి సుబ్బారావు, బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆ తర్వాత ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సివి ప్రసాదు, కమ్మ సామాజిక వర్గం, ఓసీ. ఆ తర్వాత జెమినీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి. టెరా అగ్రోటెక్ లిమిటెడ్, ఈయన ప్రొఫెషనల్ మరియు అనుభవజ్ఞులు కలిసి వీళ్ళంతా ఓసీ వాళ్ళే, ఇది ఓసీలదే. ఇక తర్వాత సిరి సీడ్స్ టి సుబ్బయ్య, ఈయన అగ్రకులం, ఓసీకి సంబంధించి. హైటెక్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈయన ప్రసాద్, బ్రాహ్మణ సామాజిక వర్గం. కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కొంతమంది పారిశ్రామికవేత్తలు అప్పర్ క్యాస్టోలే, వీళ్ళు ఓసీఏ. ఆ తర్వాత ఫరాజన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయన రావు గారు, ఈయన రావు సామాజిక వర్గం. ఇక్కడ మొత్తం విత్తన కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో మనకు విత్తనాలు అమ్మేటువంటి కంపెనీలు ఉన్నాయా, ఆ విత్తనాలను తయారు చేస్తున్నటువంటి కంపెనీలు ఏవయ్యా అంటే ఇక మొత్తం అగ్రకులాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ వాళ్ళే ఈ కంపెనీలు ఒక ఏడాదికి ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నాయి? ఈ కంపెనీలు ఒక ఏడాదికి ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నాయి? 2024 డాటా ప్రకారం, 2024 ఇవి నా డాటా కాదు, సర్కార్ డాటా. 2024 వార్షిక టర్నోవర్లు ఈ కంపెనీలు ఒక ఏడాది చేస్తున్న టర్నోవర్ 2024 డాటా ప్రకారం ఒకే ఏడాదిలో టర్నోవర్ 14,314.6 కోట్ల రూపాయల దందా చేసినాయి. ఎంత? 14,314.6 కోట్ల రూపాయల విత్తనాల దందా చేసినాయి ఈ కంపెనీలు. ఇందులో కావేరీ సీడ్స్ అని ఉంది కదా, కావేరీ సీడ్స్ ఎవరిది? కేసీఆర్ సుట్టమైనది. ఇది మన ఇక్కడ మర్కుకా, ఇదే ఊరే? మర్కుకేనా? కాదు, కేసీఆర్ గౌరారంకి వెళ్ళి కొండపోచమ్మ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది. ఇది కేసీఆర్ సుట్టాంది. ఈయన వెలమ సామాజిక, ఈయన ఒక్క కంపెనీ 1342 కోట్ల రూపాయల వ్యాపారం చేసినాయి. ఇక నూజివీడి సీడ్స్ అని ఉంది, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రభాకర్ రావుది. ఈ నూజివీడి సీడ్స్ 758 కోట్ల వ్యాపారం చేసినాయి. విత్తన వ్యాపారం మొత్తం అగ్రవర్ణాల గుప్పిట్లో ఉంది, కొనేది రైతులు, సంపాదించేది అగ్రవర్ణాలు. ఇవి విత్తన కంపెనీలు. ఈ విత్తన కంపెనీలు ఏం చేస్తాయంటే, ఈ విత్తన కంపెనీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తే, ఈ కంపెనీలు కాకుండా ఇంకెవరైనా మార్కెట్లోకి కొత్తగా కాంపిటేటర్స్ వచ్చారనుకో, వాళ్ళని అరెస్టులు చేయించడం, వాళ్ళ గోదాములు సీజ్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపుతారు అన్నట్టు. ఇది విత్తన కంపెనీలకు సంబంధించినటువంటి లెక్క. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.